ఇప్పుడంతుంది ఇంకో బ్రేకింగ్ సమాచారం. త్వరలో జరగబోయే రాజ్యసభ ఉప ఎన్నికలకు గాను బీజేపీ 3 అభ్యర్థులతో కూడిన జాబితాని ఈరోజు విడుదల చేస్తుంది. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య, హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజిత్ కుమార్ పేర్లని కేంద్రం ప్రకటించింది. కాగా గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆర్ కృష్ణయ్య 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు, స్కాలర్షిప్లపై ఆయన ఉద్యమం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఆయనకి తిరిగి మరోసారి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ హైకమాండ్ రాజ్యసభకు గాను 3 అభ్యర్థులను ప్రకటించింది. రేపటితో ముగియబోతున్నటువంటి నామినేషన్ దానికి సంబంధించి 3 అభ్యర్థులను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పేరును సూచించారంటున్నారు. అలాగే రేపు 11 గంటలకి నామినేషన్ వేస్తారని చెప్తున్నారు. అలాగే హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజిత్ కుమార్ పేర్లని కేంద్రం సూచించింది అని చెప్పి అంటున్నారు. అయితే ఇందులో ఒక అభ్యర్థికి సంబంధించి సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. కృష్ణయ్య మాత్రం బీజేపీ హైకమాండ్ ఈ సమాచారాన్ని మాకు అందించింది, రేపు నామినేషన్ వేస్తున్నాను అని చెప్పి అన్నారు. అలాగే బీదం మస్తాన్ రావు కూడా రేపు నామినేషన్ వేయబోతున్నారు. అయితే ఇప్పటిదాకా ఉన్నటువంటి పేర్ల ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకి ఆర్ కృష్ణయ్య, అలాగే హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజిత్ కుమార్ పేర్లు అయితే కేంద్రం సూచించింది అంటున్నారు. కానీ రాజ్యసభకి రాజీనామా చేసినటువంటి బీద మస్తాన్ రావు కావచ్చు, అలాగే ఆర్ కృష్ణయ్య కావచ్చు, వీళ్ళు నామినేషన్ వేస్తారు అనేది ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. మరి ఎవరి పేరుకి సస్పెన్స్ ఉంటుంది, ఎవరు రేపు నామినేషన్ కూటమి తరపున వేయబోతున్నారు అనేది ప్రస్తుతం సస్పెన్స్గానే మిగిలింది. ఈ పూర్తి సమాచారం దీనికి సంబంధించి మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు. మోహన్, ప్రస్తుతం చూసుకున్నగానే రాజ్యసభ ఉప ఎన్నికల నామినేషన్ తుదిగడ రేపు ఆఖరి వెళ్ళి అవుతుంది. అయితే కాక ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్న ఏసీ రుచికర రాజ్యసభ నామినేషన్ వేసే లిస్ట్ అయితే కనుక మనకు అందడం జరిగింది. అయితే కనుక కూటమి తరఫున చూసుకుంటే కనుక రేపు మాత్రం 2 నేతలు నామినేషన్ వేస్తున్నారని, ఆ నామినేషన్ వేసే వాళ్ళు ఆర్ కృష్ణయ్య, ఆ తర్వాత బీజేపీ హైకమాండ్ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే కనుక తర్వాత చూసుకుంటే కనుక రేపు ఉదయం 11 గంటలకు ఆర్ కృష్ణయ్య, అదేవిధంగా చూసుకుంటే కనుక లేదా మొత్తం వీళ్ళిద్దరూ కూడా రేపు నామినేషన్ దాఖలు చేస్తారనేసి సమాచారం అవుతుంది. అయితే 3వ అభ్యర్థి విషయంలో మాత్రం కొంచెం సస్పెన్షన్ చేయబోతూ జరుగుతుంది. అయితే కనుక ఏదేమైనప్పటికీ కూడా రాజ్యసభ నుంచి మాత్రం చూసుకుంటే కనుక 3 నామినేషన్ దాఖలు చేస్తారు. అయితే 2 పేర్లు మాత్రం బయట రావడం జరిగింది. ఆర్ కృష్ణయ్య, అదేవిధంగా బేదం వస్తారు. అయితే రేపు 11 గంటలకు నామినేషన్ వేస్తారని పూర్తి సమాచారం అయితే మన దగ్గర ఉంది. ఓకే, థ్యాంక్ యూ మధు.